మునిజీ తప్పులు చేయలేని స్థితికి కాదు, తప్పులు చేస్తూ దిగజారి త్రాహిమాం అనేటువంటి స్థితిలో నుంచి, తప్పుల నుంచి తప్పించుకోవడానికే పైకి ఎదగడం ఈ అష్టచక్రాల యొక్క ఉద్దేశం. సత్యం పునాత్ పునశ్చరసి, ఓం సత్యం, ఓం ఖం బ్రహ్మ పునాత్ సర్వత్రా. ఇవి పైకి వచ్చేటువంటిదంతా దిగజారితే ఆ చేయలేని స్థితి అంటూ ఏమీ ఉండదు. తప్పుల నుంచి మనం తప్పుకోవాల్సిందే కానీ తప్పులు చేయలేని స్థితి అంటూ ఏమీ ఉండదు. తప్పు చేసినప్పుడు శిక్ష తప్పనిసరిగా పడుతూ ఉంటుంటది. అందుకని ఈ యొక్క భూ పునాత్ శిరసి, భువ పునాత్ నేత్రయో, స్వ పునాత్ కంఠే, మహాపునాత్ హృదయ, జన పునాత్ నాభ్యం, తప పునాత్ పాదయో. ఇది ఇందులోనే మేలుకొల్పు ఉంది, ఇందులోనే పతనము ఉంది. అశ్రద్ధ సావధాని హటి, దుర్ఘటన గటి. ప్రమాదం నిర్లక్ష్యము జరిగితే ప్రమాదం జరుగుతుంది. అది సావధానంగా ఉన్నట్టయితే మనం పైకి ఉన్నత సోపానానికి వెళుతుంటాం. అందుగురించి ఈ యొక్కటి ప్రతిదీ మనం జీవితం యొక్క వ్యవహారాన్ని సవరించుకొని ఉద్దేశపూర్వకంగా ముందుకు పోవడమే లక్ష్యం. అందుకని తప్పులు చేయలేని స్థితి అంటూ ఎవ్వరికి ఉండదు. అది చెప్పకూడదు కూడా, తప్పులు లేనటువంటి స్థితి ఉంటది అని. అది ఏ స్థితి ఉంటది, ఎక్కడ ఉంటది, ఏ సందర్భంలో ఉంటది అని ఎవరైనా ప్రశ్నిస్తే మనం చెప్పలేం. అందుకని దిగజారేతనం, తప్పుడు చేస్తూ దిగజారుతూ మళ్ళీ ఎప్పుడైతే ఈ తప్పులుగా జరుగుతూనే ఉంటుంటాయి, వీటి నుంచి మనమే తప్పుకోవాలి. తృష్ణ న జీర్ణ వయమేవ జీర్ణ. కోరికలంటూ ఆగిపోవు, కోరికలు లేని స్థితి అంటూ ఉండదు. కోరికలు పుడుతూనే ఉంటాయి. ఊటలోంచి నీరు ఊరుకొచ్చినట్టుగా మనమే ఆ కోరికల నుండి తప్పుకోవాలి, కానీ అవి మాత్రం సమాప్తం కావు. ఇప్పుడు మన ప్రకరణంలోకి వెళితే సత్యార్థ ప్రకాశం 153వ పుటలో చూడండి. వరలక్ష్మి గారు 153 అంటుంటే రోజు చెప్తూనే ఉన్నాం. మళ్ళీ కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ పుట సంఖ్య అడుగుతారు. అది వినేవారికి యూట్యూబ్లో పోయి ఆమె నిద్రపోతుందా లేదంటే ఇంకేంటి అని వేరే రకంగా అనుకుంటారు. చూడండి. నిన్నటి పాఠంలో ఒక కథ చెప్పారు, సాధువు గారి యొక్క కథ. మొదటి సాధువులో ఆ సాధువు వచ్చి భగవంతుని యొక్క కళా నైపుణ్యాన్ని ఆ అమ్మాయిలో చూస్తున్నప్పుడు ఆ రక్షక భటులు తనని జైల్లో పెట్టాలని చూస్తాడు. అప్పుడు ఆ సాధువు ఏమంటాడు, నేను ఆ అమ్మాయిని అంత ముగ్ధ మనోహరంగా తయారు చేసినటువంటి ఆ కళను చూస్తున్నాను, మరి నన్ను కాదు ఆ కళను తయారు చేసినటువంటి భగవంతుణ్ణి మీరు శిక్షించాలని అక్కడ చెప్తున్నాడు. అదే విధంగా మనం సత్యార్థ ప్రకాశంలో చదువుకుంటూ వచ్చాం. ఈ ఖడ్గంతోని ఆయుధంతోని ఎవరైతే గాయపరుస్తారో లేకపోతే హతమారుస్తారో వారిని మాత్రమే శిక్షించాలి అని చెప్పేసి, ఆ ఆయుధాన్ని తయారు చేసిన వాణ్ణి కానీ అమ్మిన వాణ్ణి కానీ శిక్షించరాదో అని చెప్పేసి అక్కడ చదువుకుంటూ వచ్చాం. మరి ఇక్కడ ఈ సాధువు భగవంతుని శిక్షించాలి అనడానికి అంతరార్థం ఏంటో ఇప్పుడు ఆ శస్త్రంతో గాయపడిన వారిని శిక్షించాలి
అనే అది ప్రసంగం ఎక్కడొచ్చింది? నిన్నటి ప్రసంగంలో భగవంతుణ్ణి శిక్షించాలి అనేటువంటిది ఎక్కడొచ్చింది? చెప్పండి. అక్కడ ఏంటంటే అదే. ఆ అమ్మాయి వినండి, సాగదీయొద్దు. అక్కడ సాధువు వచ్చి ఆ అమ్మాయిని చూస్తుంటే, ఆ అమ్మాయి పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళొచ్చారు. వచ్చి అతన్ని అడిగితే అతను యథార్థం చెప్పాడు. నేను భగవంతుడు రూపొందించినటువంటి ఆ కళా నైపుణ్యాన్ని చూస్తున్నాను. నేను ఆ అమ్మాయిని చూడట్లేదు. ఆ అమ్మాయిని నేను కామించట్లేదు అని అతనన్నాడు. అక్కడ ఆ అమ్మాయే పొరపాటుగా అర్థం చేసుకున్నదని జెప్పేసి వాళ్ళు పోలీసులు వెళ్ళిపోయారు. అంతేగాని ఆ భగవంతుడిని శిక్షించాలి అనంటే భగవంతుడిని శిక్షించేదేముంటది? మళ్ళీ ఇంకొక ఘటనలో ఆవు భూమి మీద పేడ పెట్టడం తెలుసు గానీ, గోడ మీద పేడ ఎట్లా పెట్టిందనేది ఆయన గుప్తుడు చూస్తున్నటువంటి దాంట్లో కూడా అదే. గోడ మీద ఆవు పేడ ఎట్లా పెడతది? మరి ఆ పిడికల పైన ఉన్నటువంటి గోడలో పిడికలు కొట్టిన దాని పైన ఉన్నటువంటి కిటికీలో ఆ అమ్మాయి కూర్చున్నది. అక్కడ కూడా చూస్తున్నది. ఇక్కడ చూసేటువంటి చూపు ఇద్దరు చూస్తున్నారు. అమ్మాయి చూస్తుంది, సాధువు చూస్తున్నాడు, చిత్రగుప్తుడు చూస్తున్నాడు, పోలీసులు చూస్తున్నారు. తేడా ఎక్కడ అంటే అర్థం చేసుకోవడంలో, చూసే దృష్టికోణంలో. అంతేగాని ఇక్కడ ఆహ్, ఆవుని శిక్షించాలని, దేవుణ్ణి శిక్షించాలని, శస్త్రం తయారు చేసిన వాడిని శిక్షించాలని కాదు. ఇప్పుడు తిన్నదరగక చస్తే వంట చేసిన వాడిని చంపాలని అంటే ఎవరినట్టు? నీకెంత అవసరం ఉందో నువ్వు అంత తిను. నీకు జీర్ణమయ్యేదే నువ్వు తిను. అన్నీ తినాలని లేదు కదా! అందుకని అది మరి మీరు ఎక్కడ చదువుకున్నారో మరి నేను ఓం ప్రకాష్ చెప్పినట్టుగా అయితే నాకైతే తెలియదు. మీరెవరైనా విన్నారా లక్ష్మణ్ గారు చెప్పింది? దృష్టికోణంతోనే ముగించారు లక్ష్మణ్ గారు. చివరికి మీరు వెళ్ళలేదేమో. దీని పరిణామము దృష్టికోణం అనేటటువంటి దాంతోనే వివరించారు. అలాగే పూర్తయింది. మీరు ఎలా మరి అర్థం చేసుకున్నారు? చదువుకొని వచ్చాము అని అంటే మరి పుస్తకంలో ఉన్నది ఏ పూటలో చదివారు, ఏ ప్రకరణంలో చదివారు అది చెప్తే మరి అందరు చూస్తారు కదా! సరే. అది మీరు ఆలోచించండి. ముందుకు వెళ్దాం. ఓం ధన్యవాదాలు సార్. భగవంతుడు ప్రత్యక్షము ఎలా అవుతాడు? ప్రత్యక్షాది ప్రమాణాలతో భగవంతుని ఎలా నిరూపించాలి అనేటువంటి ప్రకరణంలో మనం కొనసాగుతున్నాము. ఆ భగవంతుణ్ణి ప్రత్యక్షాది ప్రమాణములతో ఎలా నిరూపిస్తాము అనేటువంటి దాంట్లో ఎట్లనగా ఇంద్రియములతోనూ, మనస్సుతోనూ, గుణములతోనూ ప్రత్యక్షమగును. జాగ్రత్తగా వినండి, ఇది లోతుగా వస్తుంది. ఇంద్రియాల వాడు ఆత్మ కాడు. ఇంద్రియాలు సహకరించేటువంటివి, కొంతమేరకే కాలక్షేపం కోసం ఉన్నటువంటివి. ఆ ఇంద్రియాలకు ఆత్మ కాదు కదా, పరమాత్మ కూడా పట్టుబడతాడనే విషయాన్ని ఇక్కడ చర్చ చేయడం జరుగుతుంది. ఇంద్రియములతోనూ, మనస్సుతోనూ గుణములు ప్రత్యక్షమగును. గుణి ప్రత్యక్షం కాదు. గుణములు మాత్రమే ఇంద్రియాలతో ప్రత్యక్షం అవుతాయి, గుణి కాదు అని చెప్తున్నాడు. త్వచము మున్నగు 4 ఇంద్రియములతో స్పర్శ, రూప, రస, గంధముల జ్ఞానము కలుగుట వలన గుణి అయిన పృథివీ యొక్క ప్రత్యక్షం ఆత్మయుక్త మనస్సుతో చేయబడుతున్నది. త్వచము మొదలగునటువంటి 4 ఇంద్రియాలు, వాక్కు, ఘ్రాణము, చక్షువు, శ్రోత్రం,
ఈ ఇంద్రియములతోటి మనస్సు, ఈ ఇంద్రియములతో స్పర్శ రూప రస గంధములు అనేటువంటి జ్ఞానము కలుగుట వలన గుణి అయిన పృథివీ యొక్క ప్రత్యక్షం గుణి అయినటువంటి పృథివీ అంటే పృథివీని కర్త చేస్తున్నాడు ఇక్కడ. గుణి అయినటువంటి పృథివీ యొక్క ప్రత్యక్షం ఆత్మ పృథివీని ప్రత్యక్షంగా చూపిస్తున్నాడా, గుణి అయినటువంటి ఆత్మకు పృథివీని ప్రత్యక్షంగా చూపిస్తున్నాడా, లేదంటే పృథివీనే కర్తగా చూపిస్తున్నాడా? పృథివీ యొక్క ఇక్కడ గుణి అని గుణి ఓ ఆచారి ప్రత్యక్షమయ్యేది ఎవరికి? కర్త ఎవరు? మరి గుణికి గుణవంతునికి అని ఉండాలి. అనుమాన ప్రమాణం ద్వారా అనుమాన ప్రమాణాలు చెప్తున్నాడు ఇక్కడ సూటిగానే చేస్తున్నాడు కదా, అనుమాన ప్రమాణాలు చెప్పట్లేదు ఇక్కడ. సూటిగా చేస్తున్నాడు అంటే గుణాలు మాత్రము. మునిగారు ఉన్నాడు. త్వచముతోటి స్పర్శ, ఘ్రాణముతోటి చక్షుతోటి రూపము, జిహ్వాతోటి రసనతోటి రసము, ఘ్రాణముతోటి గంధము, ఈ జ్ఞానము కలుగుట వలన గుణికి పృథివీ యొక్క ప్రత్యక్షం ఆత్మయుక్త మనసుతో చేయబడుతున్నది. గుణవంతునికి ఆత్మకు అనాలి గాని ఆత్మయుక్త మనస్సుతో చేయబడుతున్నది అని అంటే ఇక్కడ గుణి ఆత్మ మనస్సుతో సంయోగం చెంది ఆత్మ కలుగుతుందని అర్థం. ఇక్కడ అట్లా ఏడున్నది భావన అంతే కదా. యుక్తం అంటే ఏంటిది ఆచార్య? యుక్తం పక్కన పెట్టండి. గుణి అయినా జ్ఞానము కలుగుట వలన, గుణి అయినా ఇంతవరకు అర్థం చేయండి, తర్వాత అది అర్థం స్పష్టమవుతుంది. గుణి అయిన అంటే గుణవంతుడైన జ్ఞానము కలుగుట వలన, గుణవంతునికి జ్ఞానము కలుగుట వలన పృథివీ యొక్క ప్రత్యక్షం ఆత్మయుక్త మనస్సుతో చేయబడుతున్నది. ఇది బాగుంది. జ్ఞానము అంటేనే జీవాత్మకేగా ఆచార్యజీ. ఆచార్య జ్ఞానం ఎవరికి కలుగుతున్నది? మనసుగా, ఆత్మగా? ఆ జ్ఞానము కలుగుట వలన గుణవంతుడైందని చెప్తున్నాడు కదా. అవును, అంటే ఆత్మనే కదా. మరి ఆత్మనే. ఇప్పుడు దానికే ఆత్మయుక్త మనస్సుతో చేయబడుతున్నది. ఏం చేయబడుతున్నది? పృథివీని ప్రత్యక్షం చేయబడుతున్నది అని చెప్తున్నాడు. అంతే అంటే శబ్దాలు వెనక ముందైనాయి అంతే. సూటిగా చెప్తే బాగుంటుంది. ఆత్మకే ప్రత్యక్షం అవుతుంది అన్నట్టుగా అంతా చదివిన తర్వాత అర్థమవుతుంది. అట్లే ఈ ప్రత్యక్షమగు సృష్టి యందు రచనాది క్రియ జ్ఞానాది గుణములు ప్రత్యక్షమగుట వలన పరమేశ్వరుని ప్రత్యక్షము కూడా కలుగుతున్నది. అది ఈ ప్రత్యక్షమైనటువంటి సృష్టి లోపల రచన వంటి క్రియ, జ్ఞానము వంటి గుణములు ప్రత్యక్షమగుట వలన పరమేశ్వరుని ప్రత్యక్షము కూడా కలుగుతున్నది. ఇది పరమేశ్వరుని ప్రత్యక్షం చేయండి. దారి తప్పినటువంటి వారికి, అనండి, లేదంటే శ్రీకృష్ణుడు నారదుడు కలిసిపోతున్నప్పుడు శ్రీకృష్ణుడు అడుగుతాడు నారదుడిని, నాకు దాహం వేస్తుంది అని చెప్పేసి. అటు ఇటు చూస్తుంటే ఎక్కడేమి కనపడదు.
ఒక మట్టి దిబ్బ కనబడుతుంది. దానిపైకి ఎక్కి చూసేసరికి కొందరు స్త్రీలు నీళ్లు తీసుకుపోతున్నట్టుగా కనబడింది. అంటే నీళ్లు తీసుకుపోతున్నారు అంటే దగ్గర ఎక్కడో బావి ఉన్నదని చెప్పి ఇంకొంచెం పైకెక్కి చూసేసరికి ఏంటంటే ఇంకొక దగ్గర బావి దగ్గర నీళ్లు తోడుతున్నట్టుగా కనబడింది. ముందు ఎవరూ లేనటువంటి నిర్జన అరణ్యంలో నేను అలసిపోయాను, నేను ముందుకు వెళ్ళలేను, నాకు కొన్ని మంచినీళ్ళు తీసుకురమ్మా అని శ్రీకృష్ణుడు కూర్చుంటే నారదుడు అటు ఇటు చూశాడు, ఎక్కడేం కనపడలేదు, ఆనవాళ్ళు లేవు. ఇంకొంచెం ఆ మట్టి దిబ్బ పైకి ఎక్కేసరికి స్త్రీలు నీళ్లు తోడుకొని తీసుకెళ్తున్నారు. ఇంకా పైకి ఎక్కేసరికి ఆ బావి ఎక్కడ ఉందో కనబడ్డది. ఆ బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తోడుతున్నటువంటి స్త్రీలు కూడా కనబడ్డారు. ఇంకా కొద్ది ముందుకు పోయేసరికి ఆ బావికి కొద్ది దూరంలోనే ఇళ్ళు కనబడుతున్నాయి. దీనిని ఆచూకి కనబడడం, ప్రత్యక్షం, ఇంద్రియములతోటి శబ్ద స్పర్శ రూప రస గంధ ఈ యొక్క గుణములతోటి ఈ గుణములను గ్రహిస్తున్నటువంటి గుణవంతుడైనటువంటి ఆత్మ ద్వారా ఈ యొక్క సృష్టి, సూర్య చంద్ర నక్షత్ర పృథివీ, ఈ గోళాలు వేటికవి తిరుగుతూ వేటి ధర్మాన్ని అవి పాటిస్తున్నాయి, క్రమబద్ధంగా పనిచేస్తున్నాయి. అంటే అక్కడ బావి వరద వేరు. ఆ బావి దగ్గరికి స్త్రీలు వచ్చి నీళ్ళలా తీసుకెళ్తున్నారు. బావి దవ్వేవారు ఉన్నారు, బావిలోంచి నీళ్లు ఎలా తోడాలి, ఎలా చేదుకోవాలి అనేది వాళ్ళకి చెప్పేవారు ఉన్నారు. వారికి నీటి యొక్క అవసరం ఉన్నది కాబట్టి వచ్చి తీసుకెళ్తున్నారు. ఇంకా జనసంద్రం ఆ యొక్క ఊరు కనబడింది. ఇక్కడ కూడా సూర్యుడు కనబడ్డాడు, భూమి కనబడింది, నదులు, సముద్రాలు, గుట్టలు, ప్రాణులు, మనుషులు అందరూ కనబడ్డారు. కాబట్టి వీటెనుక ఎవరో ఉన్నారు, ఎవరో ఉండటం వల్లనే ఈ యొక్క సృష్టి వ్యవస్థ నడుస్తున్నది అనేది పరమేశ్వరుని యొక్క ప్రత్యక్షం. పట్టుకుంటున్నారా లేదా? ఇప్పుడు దాంట్లో ఏంటంటే ఓం ప్రకాష్ ఇహపరలోకము పుస్తకంలో ఒక ఘటన రాశాడు. ఒక సాధువు పోతుంటే అతనికి వెండి నాణెము వలె కనబడింది. దాన్ని తీసి ఇట్లా పట్టుకుందామనేసరికి ఆ చేతికంతా అంటింది. అప్పుడు ఆయన తిట్టుకున్నాడు, ఎవడో కాండ్రికించి తెమడను ఊమాడు. మరొక సంఘటనలో ఇద్దరు దంపతులు వెళుతుండగా దారిలో బంగారు ఆభూషణాలు కనబడ్డాయి. భర్త ముందు నడుస్తున్నాడు, భార్య వెనక వస్తుంది. కొద్దిగా ఆమె దూరంగా ఉన్నది కాబట్టి ఈ భర్త చూసి వెనక వచ్చేసరికి ఆమె దూరంగా ఉన్నది. ఇవి చూసేసరికి ఈమెలో ప్రలోభం వస్తుంది. మళ్ళీ నానా అవస్థ పడాల్సి వస్తుంటది అని చెప్పేసి ఆ బంగారు ఆభూషణాలు ఆవిడ కంటపడకుండా మట్టి కప్పేస్తున్నాడు. ఇంతలో ఆవిడ వచ్చింది. ఏమిటి స్వామి, ఏం చేస్తున్నారు అని అడిగితే అతను ఏమన్నాడంటే, ఏం లేదు, మట్టి మీద మట్టి కప్పుతున్నాను. నిజం చెప్పండి అని అంటే, ఇక్కడ బంగారు ఆభూషణాలు కనబడ్డాయి, ఎవరో పోగొట్టుకున్నారు, బంగారు ఆభూషణాలు కనబడ్డాయి. నీవు చూస్తే నీలో ప్రలోభం వస్తుంది, మళ్ళీ నువ్వు మోహిస్తావు ఆ ఆభూషణాలను అని చెప్పేసి, మనం చేసే సాధన భంగం కాకుండా ఉండాలి అంటే నీ కంటపడకూడదని నేను మట్టి కప్పుతున్నాను అని భర్త అన్నాడు. అప్పుడు ఆవిడేమన్నదంటే, మీరు
సాధువుగా సన్యాసం తీసుకున్నారు, సాధన చేస్తున్నారు కానీ మట్టి అని గుర్తించిన తర్వాత మట్టి మీద మట్టి కప్పడం చిన్నపిల్లల బుద్ధి కదా, అపరిపక్వ బుద్ధి కదా. కాలక్షేపం ఎందుకు చేస్తున్నారు? మీ సాధనలో మీరు ముందుకెళ్ళండి స్వామి అని ఆవిడ అంది. ఇక్కడ మొదటి సాధువుకు ఆ సాధువు వేషంలోనే ఉన్నాడు. అతనికి వెండి నాణెం కనబడేసరికి అతనిలో మోహం వచ్చింది, ఇది తీసుకుందామని చెప్పేసి. అది వంగి తీసుకునేసరికి అది నాణెం కాదు, ఎవరో ఊమారు. అది చేతికంటేసరికి అతనికి జ్ఞానోదయం కలిగిందంటే, ఓ భగవంతుడా, నా మోహాన్ని భంగం చేయడానికి ఇదొక నాటకీయ పరిణామమా? అంటే నేను దేనికి లొంగకూడదు, ఈ ఆభూషణాలు ఏవైనా ఉంటాయి, నువ్వు నీ దారిలో నువ్వు సాధువుగా ఉండి సాధన చేసుకోమని నాకు కనువింపు కలిగించడానిక నాకు ఇది చేతికి అంటించి నాకు జ్ఞానోదయం కలిగించావు అని. రెండవ ఘటనలో మట్టిగా గుర్తించినప్పుడు నీ దారిని నువ్వు పోతే నువ్వు నిష్కలంకంగా ఉంటావు. మట్టిని మట్టి అని గుర్తించిన తర్వాత మట్టిని మట్టి మీతో కప్పేస్తున్నావు చూడు. ఇక్కడ ఎక్కడో నీలో ఇది ఆభూషణాలని, ఇవి విలువైనవి అని దానికి విలువిస్తున్నట్టుగా నువ్వు లొంగిపోయినట్టుగా కనబడతావు. ఆ ఆభూషణాలు, ఈ ఊమిసినటువంటి ఈ తెమడ ఇంకొకరి ద్వారా అక్కడ వేయబడ్డాయి. వీళ్ళు వచ్చి దానికి గురయ్యారు. ఈ మనం పుట్టే కంటే ముందు అమ్మ నాన్న ఉన్నారు పుట్టించడానికి, తినడానికి ఆహార పదార్థాలు ఉన్నాయి, దినరాత్రులను చూపించడానికి సూర్యోదయం సూర్యాస్తమయం ఉన్నది. మరి ఇవన్నీ క్రమంగా నడుస్తున్నాయి అంటే వీటి వెనక ఎవరో ఉండి చేస్తున్నారు అనేది వ్యక్తమైందా లేదా? ఇది ప్రత్యక్షం భగవంతుని. అర్థమైంది, స్పష్టంగా అర్థమైంది. అంటే రెండవ ప్రకరణం లోపల అతని భార్య అతను చెప్పింది కదా, మట్టి మీద మట్టి వేస్తున్నారంటే అక్కడే అతనికి తెలిసిపోవాలా. అతనేమనుకుంటున్నాడంటే నాకైతే తెలుసు, కానీ ఆమె లోపల ప్రలోభం వస్తే ఎట్లా? అది ఇంకొక సంఘటన, సీతమ్మ వారు రాముని వెంట ఊరూర తిరుగుతూ అవస్థపడుతున్నప్పుడు, ఊరూర పండుగల పూట ఆ ఊర్లోకి ఉన్నటువంటి స్త్రీలు, నువ్వు ఎంత బంగారు తల్లివే నాయమ్మ, నువ్వు నీకేం కష్టకాలం వచ్చిందే అమ్మా, నువ్వు ఇంటి దగ్గర ఉంటే ఎంత బాగుంటుంటివే అమ్మా, ఇవాళ సంక్రాంతి పండుగ, ఇవాళ దసరా పండుగ, ఈ బతుకమ్మ పండుగ అని చెప్పేసి ఒంటి మీద బట్టలు సరిగా లేవు, ఈరోజు దీపావళి పండుగ, ఆభూషణాలు లేవు అని అనేసరికి నారవస్త్రాలు సీతమ్మ వారిలో అహంకారం వచ్చిగా ఇక రాముణ్ణి వేధించింది. ఎంత వేధించిందంటే, నిన్ను చేసుకుంటే నాకు ఏం సుఖం, కాళ్ళు చూడు ఎట్లా ముళ్ళు కొచ్చుకుంటున్నాయి, రాళ్ళు దెబ్బలు తగులుతున్నాయి, రక్తం కారుతున్నది, ఓ పండుగ లేదు, ఏది లేదు, ఈ ఊరూరా తిరుగుతున్నామని చెప్పేసి ఒక ఆభూషణం లేదు, ఒక పండుగ సంతోషం లేదు అని అనేసరికి అప్పుడు ఈ విషయంలో రాముడు ఆలోచించి వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళినప్పుడు భరతుని దగ్గరికి వెళ్ళి ఆవిడ ఆభూషణాలు వస్త్రాలు అన్ని అనసూయమ్మ గారి చేత సీతమ్మకి ఇప్పిస్తే సీతమ్మకు జ్ఞానోదయం కలిగి, ఓహో నేను రాముణ్ణి ఈ రకంగా అంటే ఇతను నన్ను తృప్తి చేయడానికి ఆభూషణాలతోటి ఈ రకంగా చేస్తున్నాడు అని చెప్పేసి, అది ఆ ఘటన ఆధారంగా ఈ రెండవ ఘటనలో మట్టిని మట్టి మీద కప్పేయడానికి మీరు దాని మీద ఏదో మోహిస్తున్నారు అని చెప్పేసి భార్య చేతనే అనిపించుకుంటాడు అన్నట్టుగా అతను. మరియు ఆత్మ మనస్సు ఇంద్రియములను ఒక్కొక్క విషయం మీద లగ్నం ఉనర్చినప్పుడు చౌర్యము మున్నగు చెడు కర్మలు గాని పరోపకారము మొదలగు మంచి పనులు గాని చేయ ప్రారంభించిన క్షణమునను జీవుని ఇచ్ఛా జ్ఞానాది గుణములు
ఇచ్చా జ్ఞానాది గుణములు ఐచ్ఛిత విషయమున లగ్నము. ఆత్మ మనస్సు ఇంద్రియములను. దీనికి ఇదే పాణిని మహర్షి వర్ణోచ్చారణ శిక్షలో అంటే మహాభాష్యంలో చెప్పినటువంటిది. పాణిని మహర్షి వర్ణోచ్చారణ శిక్షలో చెప్పింది, పతంజలి మహర్షి మహాభాష్యంలో వ్యాఖ్యానించాడు అనమాట. ఆత్మ బుద్ధ్యా సమేత్యర్థాన్ మనోయుక్తే వివక్షయ మనః కాయాగ్నిం ఆహంతి స ప్రేరయతి మారుతం. ఈ శబ్దం ఎలా ఉత్పత్తి అవుతున్న దానికి అక్కడ వ్యాఖ్యానించి చెప్తున్నాను. అంటే విషయం కావాలనుకున్నటువంటి ఆత్మ మొట్టమొదట ఆత్మ కర్త, ఆత్మ బుద్ధి కరణం, తృతీయ విభక్తి. ఆత్మ బుద్ధితో కలిసి ఉంటుంది. మనోయుక్తే వివక్షయ, తను ఈ విషయ సుఖం కావాలని బుద్ధి వెళ్ళి మనస్సు వెళ్ళి ఇంద్రియములతోటి, ఇంద్రియాలు వెళ్ళి విషయంతోటి, ఆ విషయాన్ని తీసుకొచ్చి ఇంద్రియాలు ఆత్మకు అందిస్తుంటాయి. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆత్మయే బుద్ధి దగ్గరికి వెళ్ళింది, ఆత్మయే బుద్ధి ద్వారా మనసు దగ్గరికి వెళ్ళింది, ఆత్మయే బుద్ధి మనసు ద్వారా ఇంద్రియముల దగ్గరికి వెళ్ళింది, ఆత్మయే బుద్ధి మనసు ఇంద్రియముల ద్వారా విషయం దగ్గరికి వెళ్ళింది. ఆ విష సుఖాన్ని పొందేటువంటిది ఆత్మయే. ఇది అందుకే ఇక్కడ చెప్తున్నది ఏంటంటే ఆత్మ మనస్సు ఇంద్రియములను ఒక్కొక్క విషయం, ఏ విషయం కావాలనుకున్నా, చూడాలనుకున్న విషయము, రూప విషయం కావాలనుకున్నా, శబ్ద విషయం కావాలనుకున్నా, ఘ్రాణ విషయం కావాలనుకున్నా. ఇప్పుడు ఘ్రాణ విషయంలో ఓం ప్రకాష్ అమ్మాది గారు ఒక చోట యజ్ఞానికి వెళుతున్నప్పుడు ఆ కాలని మురుగు కాలువ దాటుతుంటే ముక్కు మూసుకుంటారు. ఏం చేస్తున్నారు అమ్మగారు అంటే వాసన వస్తుంది. ఇంకా మీరు వాసన చూసే దగ్గరే ఉన్నారా, సాక్షిభూతంగా ఉండాలి కదా అని చెప్పడం జరిగింది. అది ఘ్రాణంది. ఇప్పుడు రూపం దగ్గర సాధువుది చిత్రగుప్తుడు పిడికలది, సాధువు అమ్మాయిని చూసేటువంటిది. ఇది రూపం గురించి. ఇక తినేటువంటి దాని గురించి, స్పర్శ గురించి ఆ సాధువు దారిలో తెమడను బంగారం వెండి నాణ్యం అనుకొని పట్టుకోవడానికి పోయింది. అది ఇవన్నీ మనకు జ్ఞానోదయం కలిగించడం గురించి. ఒక్కొక్క విషయమున లగ్నమునర్చినప్పుడు ఆ మొదటి సాధువు వెండి నాణ్యమని దాని మీద ధ్యాస పెట్టాడు. రెండవ సాధువు దంపతి ఆ భర్త భార్య మనసు చెడిపోకూడదని భార్య మనసును కాపాడడానికి ఆమె మీద లగ్నమునర్చాడు. సీతమ్మ రాముడు సీతమ్మ ఎటుబెట్టి వనవాసం శరీరం వచ్చిందే కానీ మనసు బుద్ధి ఈ యొక్క ఊరూర తిరిగినప్పుడు అమ్మలక్కలతో కూర్చుండి మళ్ళీ అదే సామాన్య భావజాలంలో ఉన్నది. ఆమెకు సుఖము కావాలి, శారీరక సుఖము కావాలి, ఆభూషణాల సుఖం కావాలి, పండుగల ప్రలోభం కావాలని ఆమె మనసు ఎట్లాగూ ప్రభావితమైంది. కాబట్టి శాంతింపజేస్తేనే ఈ యొక్క వనవాసం పూర్తవుతుంది అని చెప్పేసి ఆమెకు ఆ ఏర్పాటు చేశారు. ఈ అమ్మాది గారు ఘ్రాణంతో ముక్కు మూసుకోవడం దానికి ప్రభావితమైతే ఓం ప్రకాష్ ఏమంటున్నాడు, సాక్షిభూతంగా ఉండాలి అమ్మగారు. శబ్దస్పర్శ రూపరస గంధాలకు దీంట్లో కర్తగా ఉండి వాటిని అనుభవించద్దు, సాక్షిగా ఉండాలి అని అన్నారు. కొడుకు చనిపోయి అక్కడ శవం దగ్గర కూర్చున్నటువంటి అమ్మాజీకి అమ్మగారు ఎందుకు ఏడుస్తారు, ఎవరి కోసం ఏడుస్తున్నారు, కొడుకు గురించి ఏడుస్తున్నారా, కొడుకు శరీరం గురించి ఏడుస్తున్నారా అంటే ఆ రోజు ఏడవకుండా ఉండేసరికి వాళ్ళ బంధువులందరూ ఆశ్చర్యపోయారు. ఇది ఇట్లా ఆత్మను తరింపజేసేటువంటి విద్య. శౌర్యము మున్నగు చెడు కర్మలు గాని పరోపకారము మొదలగు మంచి పనులు గాని ప్రారంభించిన క్షణమున జీవుని ఇచ్ఛ జ్ఞానం
ఈ చౌర్యం అంటే దొంగతనం. ఇది నాకు కావాలి, ఇది నాకైతేనే నచ్చుతుంది, ఇది నాకు బాగుంటుంది. ఆ ఓం ప్రకాష్ గురుకులము వెళ్ళినప్పుడు కొత్తగా అప్పుడు ఇంకా భాష రాదు, ఏమీ రాదు. అక్కడ ఏంటంటే పాయసం చేస్తున్నారన్నట్టు. పాయసం చేస్తున్నప్పుడు దాంట్లో కట్టెల పొయ్యి మీద పెట్టి పాయసం చేస్తుంటే కట్టెలు తీసుకురమ్మని చెప్తుంటే కట్టెలను లకడి అని వాళ్ళు చెప్పారు. లడికి అని నేను లడికి లానికి లేక అది బ్రహ్మచర్యాశ్రమం గురుకులంలో లడికి కాసే వాళ్ళు నవ్వుతున్నారు. మనకు భాష రాదు కదా ఆ రకంగా. మళ్ళీ ఇంకొక చోట ఒక యజమానుడు పెద్ద యజ్ఞం ప్రారంభించినప్పుడు అక్కడ ఎంతో మంది బ్రహ్మచారులు వెళితే యజ్ఞ సామాగ్రిలో బాదాము పిస్తా కనబడితే బ్రహ్మచారులు అవి తీసుకుంటే యజమానుడు ఏమన్నాడంటే నువ్వు చదువుకోవడానికి వచ్చావు కానీ ఈ దొంగతనం మర్చిపోలేదు. దొంగతనం అవుతుంటాయి కదా, దేవుడికి ఇచ్చేది, దేవుడి వస్తువును నువ్వు తీసుకుంటున్నావు. అది మళ్ళీ మా ఆచార్య గారు ఆ బ్రహ్మచారికి అటువంటి బ్రహ్మచారులకు చెప్తున్నది ఏంటంటే, ఒక్కొక్కసారి ఇలాచీలు ఒలిచి పొట్టును సామగ్రిలో వేసి ఇలాచీ పలుకులను పాయసంలో వాడినప్పుడు ఆచార్య గారు ఏమన్నారు, ఈ పొట్టే ఉన్నది, దీంట్లో పలుకులేవు, గింజలు, ఇలాచీ వాసన లేదంటే అవి మేము మనకు తినడానికి వాడుకున్నా అది పొట్టేసామంటే, అప్పుడు వారు ఏమని చెప్పారంటే, మనము ఏదైతే తింటామో అది మాత్రమే అగ్నిహోత్రంలో వేయాలి, మనకు పనికిరానిది అగ్నిహోత్రంలో వేయకూడదు. ఇప్పుడు ఆ పొట్టు పలుకులు అనేటువంటిది సారాంశమైనప్పుడు శరీరంలో ఉన్నటువంటిది ఆత్మకు కావలసినటువంటిది ఆ సుగంధ ద్రవ్యాలతోటి భగవంతుడు ప్రభావితం చేయాలనుకుంటున్నాడు. నువ్వు ఏ రకంగానైతే ఆ సుగంధ ద్రవ్యాన్ని తీసేసి దాని పొట్టును వేసావో, నువ్వు ఆత్మను తీసేసి శరీరంతో వ్యవహారం చేస్తున్నట్టుగా అవుతుంటది. అందుకని యజ్ఞంలో ఎప్పుడు కూడా పనికిరాని మనకు ఉపయోగపడినటువంటివి వేయకూడదు అని సందేశం. చెడు కర్మలు, చౌర్యం అంటే దొంగతనం మొదలైనటువంటి చెడు కర్మలు, పరోపకారం మొదలైనటువంటి మంచి పనులు, ఇవి చేయనారంభించిన క్షణమున జీవుని ఇష్టం, ఇచ్చా జ్ఞానం. ఇష్టము అంటే ఇది నాకు కావాలి, ఇది నా దగ్గర ఉండాలి అనేటువంటిది ఇష్టం. జ్ఞానము వంటి గుణములు ఐచ్ఛిత విషయమున అంటే ఇష్టము లేని విషయమున. ఇష్టము ఇప్పుడు సాధువుకు సాధనలో ఉండాలి కానీ దారిన కనబడ్డటువంటి ఆ వెండి నాణ్యం అని చెప్పేసి ఇష్టపడ్డప్పుడు జ్ఞానోదయం కలిగించడానికి అది ఊమిసిన తెమడ అనేటువంటిది గుర్తించడం. ఐచ్ఛిత విషయాన్ని, నీకు ఉపయోగపడినటువంటిది, భార్యకు కనువిప్పు కల్పించాలని తాను ఐచ్ఛిత విషయాన్ని దాంట్లో తలదూర్చాడు. అందుకే భార్య చేత ఉపదేశం చేయించుకోవాల్సి వచ్చింది. ఐచ్ఛిత విషయమున లగ్నమగుణం. ఇచ్ఛాది జ్ఞాన గుణములు. ఇచ్ఛాది జ్ఞానం అంటే ఈ ఇచ్ఛ అంటే ఇష్టము వంటి, జ్ఞానం అంటే లోభం ఉన్నప్పుడే ఐచ్ఛిత విషయంలో తలదూర్చడం జరుగుతుంటది. దొంగతనము, మన దగ్గర లేనటువంటి వస్తువు మీద ఇష్టపడడం జరిగింది, దాన్ని తాను అధికారంలోకి తీసుకోవాలి, వాడుకోవాలనేటువంటి జ్ఞానము, లోభము వల్ల ఐచ్ఛిత వస్తువు, ఐచ్ఛితం అంటే తనది కానటువంటి వేరొకరి వస్తువు కావచ్చు, లేదంటే ఐచ్ఛిత వస్తువు అని అంటే ఇక భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతంలో చూస్తే చీదినటువంటి చీమిడిగా విసర్జించినటువంటి మలము కానీ దాన్ని ఎవరు ఇష్టపడరు. అందుకని అక్కడి నుంచి దూరం పంపించడం ఐచ్ఛిత విషయమున లగ్నమగును. ఈ ఐచ్ఛిత విషయము అని లగ్నము అవడము అని అంటే ఇష్టపడని విషయమున. ఇప్పుడు దొంగతనం అదైతే చేస్తున్నప్పుడు చిరుతిండ్లు తినాలన్నప్పుడు షుగర్ ఉన్నది,
మిఠాయిలు తినాలని అనిపిస్తుంటది, కానీ అది ఇష్టము అనేటువంటి జ్ఞానం వల్ల దాంతో ప్రభావితం అవుతున్నది. అది తిన్న తర్వాత చాలా ఇబ్బంది పడాలి అనేటువంటిది అయిచ్ఛిత విషయమున లగ్నమగును. మిఠాయి మీద అయితే ఇష్టమే ఉంటుంటది కదా, మరి అయిచ్ఛితం ఎందుకు అవుతుంటది, దానికి లగ్నం ఎందుకు అవుతుంటది? అందుకనే ఈ యొక్క మా శరీరం నుండి నవరంధ్రాల గుండా వికారాలను వదిలింపజేసి వాటికి దూరంగా ఉంచజేయడం అయిచ్ఛిత విషయం. ఇచ్చా విషయం ఏంటంటే ఆత్మ విషయం, ఆత్మకు జ్ఞానోదయం, ఆత్మ తరింపజేయాలని, ధర్మార్థ కామోక్షాలు సిద్ధించుకోవాలని. కానీ శరీరము మరియు దాని యొక్క సౌందర్యము, శరీరాన్ని కడగడము, అలంకరించడము, ఆభూషణాలు తొడిగించడము, నేను నా ప్రత్యేకతని చూపించడం, అదేగా శారీరక దృష్టాంతం. అయిచ్ఛిత విషయమున లగ్నం అవ్వడం అంటే దానిని అది శరీరాన్ని అలంకరించుకోవడం ఐచ్ఛిత విషయం కాదు కదా. అంటే మనం పుట్టింది శరీరాన్ని అలంకరించడానికా, స్నానం చేయించడానికా? అంటే శరీరము వాహనాన్ని వాహనముగా వాడుకోవాలి, కానీ వాహనమే ఉద్దేశం, వాహనమే సర్వస్వం అని అనుకున్నప్పుడు ఏమవుతుంటుందంటే, ఒక పిసినారి అతను, దృష్టాంతం చూడండి, ఒక పిసినారి అతను ఎంతో తిప్పలపడి ఒక కారు కొనుక్కున్నాడు. కారు కొనుక్కున్నప్పుడు డ్రైవర్ని పెట్టుకుంటే అతడు బండి నడిపిస్తున్నాడు. దాని ఎడమ చేత్తో దాన్ని ఇటు అటు ఊపుతున్నాడు. ఏం చేస్తున్నావు అని చెప్పేసి అడిగితే గేరు మారుస్తున్నాను. నేను ఇక్కడ ఉండగానే నువ్వు గేరు మారిస్తే నేను లేనప్పుడు మారుస్తావు కదా. అటువంటి పరిస్థితి. ఆ క్షణముననే ఆత్మలోపల చెడు కర్మలు చేయుటలో భయశంకాదులు, అంటే ఎవరైతే అస్థేయ ధర్మాన్ని పాటిస్తుంటారో మనకు కావలసిన వస్తువు, మనం ఎదురు చూస్తున్నటువంటి వస్తువు మనకు కనబడ్డప్పుడు ప్రలోభం వస్తుంటది. ఆ ప్రలోభం వచ్చినప్పుడు మనం అస్థేయ ధర్మాన్ని పాటిస్తున్నాము కాబట్టి పరాయి వస్తువును మనం చేజిక్కించుకుంటే అది దొంగతనం అవుతుంటది. కాబట్టి చెడు కర్మలు చేయుటలో భయశంకాదులు అవి ఉత్పన్నమవుతుంటాయి. సుకర్మలను ఆచరించినప్పుడు నిర్భయత్వము, ధైర్యము, సాహసము, ఉత్సాహము, ఆనందము, నిశ్శంక, సందేహమే లేకుండా కలుగుతుంటది. అవి జీవాత్మనకు స్వయముగా కలుగునవి కావు. జీవాత్మనకు అవి స్వయముగా కలుగునవి కావు. ఇంద్రియాల ద్వారా ఉన్నప్పుడే, ఇంద్రియాలతో కలిసి ఉన్నప్పుడే ఇంద్రియాల ద్వారా జీవాత్మకు కలుగుతుంటాయి. ఇంద్రియాల ద్వారానే కలుగుతుంటాయా, ఇంద్రియాలు లేకున్నా కలుగుతాయా? ఇంద్రియాల ద్వారానే. ఇప్పుడు భార్య పిల్లలు కుటుంబంలో ఉన్నప్పుడు ఆ యొక్క జ్ఞానోదయం కలగాలన్నా, వైరాగ్యం రావాలన్నా, వాళ్ళతో ఋగ్వేదంలో మంత్రాలు ఒక మంత్రం వస్తుంటది 10వ మండలంలో. ఏంటంటే, నీవు మనవళ్ళతో, ముని మనవళ్ళతో కేరింతలు కొడుతూ ఆడుకో. వాళ్ళను ఆడించడం కాదు, నువ్వు ఆడుకో. నువ్వు ఆడుకుంటే నీకు ప్రయోజనం. నువ్వు ఆడుకుంటే ఏం ప్రయోజనం అని అంటే, ఈ ఉత్తేజన అనేది ఉండదు, టెన్షన్ అనేది ఉండదు, బీపీ అనేది ఉండదు, అనిద్ర అనేది ఉండదు. ఆడుకోవడం ఏంటి అంటే మనస్సును ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంచినప్పుడు మనస్సు ఎంత అలసిపోతే, ఆడుకోవడం ద్వారా శరీరం, మనస్సు ఎంత అలసిపోతే అంత సుఖవంతమైన నిద్ర వస్తుంది. నిద్ర మంచిగా వస్తే అరుగుదల బాగుంటది. అరుగుదల బాగుంటే విసర్జన బాగుంటది. విసర్జన బాగుంటే రోగమే ఉండదు, ఏ రోగాలు ఉండవు అనేది. అందుకనే ఇవన్నీ ఇంద్రియముల ద్వారా, ఇప్పుడు ఆ పిల్లల ద్వారా వీరికి మంచి ఆరోగ్యం కలుగుతుంది. కానీ ఇప్పుడు వర్తమాన పరిస్థితుల్లో ఏంటంటే, దొంగోడు వచ్చి దోసుకుపోతున్నాడు,
దోసుకుపోతున్నప్పుడు అరవకూడదని చెప్పేసి చేతులు కట్టేసి నోట్లో బట్ట కుక్కినాడు. ఇక చివరికి పోయేటప్పుడు అతని ఇక పోయేటప్పుడు అనుమానం వచ్చింది ఏంటంటే ఈవిడ నన్ను చూసింది కాబట్టి వీళ్ళ సంబంధించిన వాళ్ళు ఇంట్లోకి వస్తే నా గురించి చెప్తుంది ఇట్లు ఉన్నాడు అని చెప్తుంటది అని చెప్పేసి ఆవిడను చంపడానికి తను కత్తి తీస్తే అతనికి ఏదో ఆమె పెనుగులాడుతూ అన్నది ఏమో చెప్పాలనుకుంటుందని చెప్పేసి నోట్లోంచి బట్ట తీస్తే నువ్వు ఎట్లాగో చంపుతున్నావు, నేను ఎట్లాగో చేస్తున్నాను, నాది ఒక చివరి కోరిక తీర్చవా అని అంటే, నీకు చివరి కోరిక ఏంటది అని అంటే, కొద్దిగా దయచేసి ఆ వైఫై బటన్ ఆపేయ అంటది. వీడియో పెట్టాను చూసారా, వైఫై బటన్ బంద్ చేయాలంటే వైఫై బటనే కదా అని చెప్పేసి అతను బంద్ ఆపేసరికి ఈమె ఎంతసేపు అరిసినా రానటువంటి వాళ్ళ పిల్లలు వేరే వేరే గదులలో సెల్ ఫోన్ పట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు వైఫై ఆగిపోగానే పరిగెత్తుకొస్తారు. ఎవరు అక్కడ వైఫై ఎవరు పని చేశారు, ఇతనెవరు, ఆ రకంగా చూసారా లేదా? అదే వివేకాన్ని ఉపయోగించుకోవటం కృష్ణమాచార్య. అదే అదే పరమాత్ముని వలన కలుగును. అదే అయిపోయింది. ఇదేంటంటే ఇంద్రియాల వల్ల జీవాత్మకు కలిగినటువంటిది. ఈ జీవాత్మ విచారించి బుద్ధిని ఉపయోగించి చూసినప్పుడు సూర్యుడు ఎలా తయారయ్యాడు, ఎందుకు ప్రకాశిస్తున్నాడు, ఎందుకు అస్తమిస్తున్నాడు, ఈ భూమి ఎలా తిరుగుతున్నది, ఇవన్నీ ఆలోచించినప్పుడు దీని వెనుక భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విషయం తెలుస్తుంటది. పరమాత్మని వలన కలుగును ఈ జ్ఞానోదయం. ఇదియు ఒక విధమగు పరమాత్మని ప్రత్యక్షమే అని భావము. చూసారా, ఇది చూసారా? అది ఏమంటున్నారంటే, ఒక పరిశోధన చేసేటువంటి సైంటిస్టు దారింట పోతున్నప్పుడు ఇక్కడ ఎవరు వెళ్ళట్లేదు, నేనే ముందు వెళ్తున్నాను అని అనుకున్నప్పుడు అతనికి అతను వెళ్ళే మార్గంలో ఒక గడియారం దొరుకుతుంది. అప్పుడు ఆలోచన పడుతుంది, అంటే నాకంటే ముందు ఎవరో పోయారు కాబట్టి అతని వస్తువు ఇక్కడ పోగొట్టుకున్నాడు. అంటే ఇప్పుడు నేను ఈ భూమికి పుట్టే కంటే ముందు సూర్యుడిని వెలిగిస్తున్నటువంటిది, సూర్యోదయం అస్తమయం చేయిస్తున్నటువంటిది, మరి ప్రాణాలు పుట్టిస్తున్నటువంటిది, ఇదంతా వ్యవస్థ చేస్తున్నటువంటిది ఎవరో ఒకరు ఉన్నారు అనేది పరమాత్మ ప్రత్యక్షంగా. ఇప్పుడు ఈశ్వర సాక్షాత్కారం గురించి చెప్తున్నాడో జాగ్రత్తగా పట్టుకోండి. విషయాన్ని అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ వినండి, ఆలోచించండి, ప్రశ్నించండి. అంతేగాని ఈ యొక్క పౌరాణికులు ఇతర మతస్థులుగా ఉన్నప్పుడు దేవుడు ఫలానా చోటనే ఉంటాడు, ఫలానా విధంగానే ఉంటాడు, ఆ భ్రమలన్నీ ఊడ్చిపడేయండి. ఓం నమస్తే. ముందు తీసుకోండి. ఆచార్య ఓంప్రకాష్ దగ్గర ధన్యవాదములు. ఆధ్యాత్మిక విద్య జ్ఞానగంగా సత్సంగం బ్రహ్మజ్ఞానము సత్యప్రకాశము 7వ సముల్లాసములో పరమాత్ముడు ప్రత్యక్షమే అవుతాడు అనే దాంట్లో అనేక రకాల ఉదాహరణలతోటి జీవాత్మ తెలుసుకుంటాడు. ఇంద్రియాల సహాయంతో ఏ విధంగానైతే అడుగుల ముందు గీస్తున్నాడో అలాగే కనబడే వస్తువును చూసి కనబడని వస్తువును గుర్తించడం, ప్రకృతిని చూసి ప్రకృతి వెనకాల ఒక వస్తువు ఎవరో ఉంది, జడ వస్తువు తనంతట తాను రాదు కదా అనేటువంటి భావనతో చాలా ఉదాహరణలు చక్కగా చెప్పారు. వారికి మరోసారి ధన్యవాదములు. ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ను 1-2 సార్లు గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాల, వింటేనే దీని యొక్క లోతైన అర్థం మళ్ళా మనసులో సంస్కారం ఉద్దీపనం అవుతుంది. ప్రార్థన. ఈరోజు వైదిక సంధ్యోపాసన మరి శనివారము. ఎవరమ్మా ఈరోజు? ప్రభాకర్ గారు ఎవరు? విజయదుర్గమ్మ గారు. విజయదుర్గమ్మ గారు లేరు, ఈరోజు రాలేదు. ఇంకెవరైనా అవకాశం వినియోగించుకుంటారా? ఓం నేను చేయనా సార్జీ? చేయండి అమ్మా. వరలక్ష్మి గారు వైదిక సంధ్యోపాసన చేపిస్తారు. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. సంధ్యోపాసన బ్రహ్మయజ్ఞము
పుట్టబోయే శిశువు ఆత్మభావము. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిదానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రైతాం స్వాహ. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు వీతయే శయ్యోరవిస్రవంతు నః. ఓం వాక్ వాక్ ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షు చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతల కరపృష్ఠి. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఓం ఋతం చ సత్యం సాభిద్ధాదవసోऽధ్యజాయత. తతో రాత్రియజాయత. తతః సముద్రో అర్ణవः. సముద్రాదర్ణవాదధి సంవత్సరో అజాయత. అహోరాత్రాణి విదధతి స్వస్య మిషతో వసి. సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయతు. దివిం చ పృథివీం చాంతరిక్షమదో స్వః. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు వీతయే శయ్యోరభిస్రవంతు నః. ఓం ప్రాసీది గగ్నిరధిపతిరసితో రక్షితాదిశ్చాయిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః. ఇషుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభో జంబే దద్మః. తూర్పు దిశలో అగ్ని అధిపతి కొడవల వలె ఆదిత్య కిరణములతో అక్కున చేర్చుకుంటూ రక్షిస్తున్నాడు. దక్షిణాదిగింద్రోధిపతి స్థిరచ్చిరాజీరక్షితా పితృశవః. ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః. ఇషుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభో జంబే దద్మః. దక్షిణ దిశలో ఆదిత్యుడు అధిపతి వంకర టెంకర కుటిలముగా నడిచి ప్రాణుల నుంచి తల్లిదండ్రుల వల్లే రక్షణ చేస్తున్నాడు. ప్రదీచీదిక్ వరుణోధిపతి ప్రదాకూ రక్షితాన్నమిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః. ఇషుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభో జంబే దద్మః. పడమర దిశలో వరుణుడు అధిపతి అయి ఆహార ధాన్యాల్లో స్వయం పుట్టుకొచ్చి పొట్టతో పాకుతుండే పురుగులను ఆశ్రయింపజేసి ఈ అన్నము నిరాపద జీవనాధారమని తెలుపుతూ అన్నదాతగా రక్షిస్తున్నాడు. ఓం ఉదీచీదిక్ సోమోధిపతి స్వజో రక్షితాసు నిర్షవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః. ఇషుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిస్మస్తంభో జంబే దద్మః. ఉత్తర దిశలో సోమ అధిపతి ఉత్తర దిశలో సోమ అధిపతి అయి క్రిమి కీటకాల చరాగత విద్యుత్ మెరుపుతో పంటలను సస్యశ్యామలం చేస్తూ రక్షిస్తున్నాడు. ధ్రువాదిగిష్ణురధిపతి కల్మాషగ్రీవో రక్షితా వీరుదిశవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః. ఇషుభ్యో నమయేభ్యో అస్తు.
యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మః. క్రింది దిశలో విష్ణువు అధిపతి అయి భూగర్భ విషవాయువుల కాలుష్యాన్ని వృక్ష వనస్పతులతో నిర్వీర్యము గావిస్తూ రక్షిస్తున్నాడు. ఓం భూర్ధ్వాది బృహస్పతిరధిపతి స్విత్రో రక్షితా వర్షమిషవః. దేవ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఋషిభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మః. పై దిశలో బృహస్పతి అధిపతి అయి శరీరంపై వచ్చే తెల్ల బుల్లి వంటి మచ్చలను కృష్టివాదిని వర్షం నీటితో నయం చేస్తున్నాడు. ఓం జాత వేదసి సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః. సనః పరిషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యాగ్నిః. చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్విద్యస్య వర్ణశ్చాగ్నిః. ఆప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతః సుదశుచ. ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః. దృశే విశ్వాయ చూర్యం వద్వయం తమసస్వరిష్వః పత్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. తచ్చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరతు. హస్తేమ శరదశ్యతం జీవేమ శరదశ్యతగం. శృణుయామ శరదశ్యతం ప్రభ్రమామ శరదశ్యతం. అదీనా సామ శరదశ్యతం భూహెచ్చ శరదశ్యతాతు. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే. శంయోరభిస్రవంతు నః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే రక్షక ఓ సచిదానంద స్వరూప, నిత్యుడువు బుద్ధుడు ముక్త స్వభావుడు అజరుడు అమరుడు అభయుడు నిత్యుడు పవిత్రుడు సృష్టికర్త అయ్యున్న పరమాత్మనికి అనేక నమస్కారములు. హే జగదీశ్వర దయానిధి భగవత్కృప అనేన జపపాసనాధికరణ ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థములు ఈ జన్మలోని వెంటనే మేము సిద్ధులు ప్రాప్తించుకున్నట్టు మమ్మ అనుగ్రహించుము తండ్రి. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ. నమః శంకరాయ చ మహేశ్వరాయ చ. నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే. శంయోరభిస్రవంతు నః. ఓం నమస్తే ఆచార్య. ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినట్టు ఆచార్య గారికి. శాంతి భట్ గారు ఆచార్య. ఒక్క నిమిషం. వరలక్ష్మి అమ్మగారు ఇంకా మిగతా వారు కూడా కొడవలి వల్ల రక్షించడం ఏంటి? కొడవలు ఏంటి? రక్షించడం ఏంటి? మీరు కూరగాయలు కోసేటప్పుడు కొడవలతో కోస్తారా కాపాడతారా? మరి ఇది ఎట్లా చెప్తున్నారు? అక్కడ భగవంతుడు చెప్తున్నటువంటిది ఏంటంటే ఈ రకంగా చెయ్యిని తిప్పడం, పిల్లలను కొడవలి వలె తన హక్కున చేర్చుకొని ఈ రకంగా పిల్లలను కాపాడడానికి ఎవరైనా తండ్రి కానీ ఎవరైనా కొట్టడానికి వస్తే వాళ్ళు పరిగెత్తుకుంటే మన దగ్గరకు వస్తుంటారు. వచ్చినప్పుడు ఈ రకంగా చెయ్యి అడ్డం పెట్టి మన చేతి మీద ఆ దెబ్బలను సహించుకొని పిల్లలను కాపాడుతున్నాం కదా, అది అక్కడ చెప్పాలనుకున్నటువంటి. కొడవలతో రక్షిస్తున్నట్టు కొడవలతో ఓం ప్రకాశ్ అలా ప్రతి దాంట్లో కూడా పరమాత్మ రక్షిస్తున్నాడని రావాలి ఆచార్య. అది పరమాత్మ రక్షిస్తున్నారు అంటున్నారు కానీ పరమాత్మ రక్షిస్తున్నాడని రావాలి. ఆ కిరణాలతోటి పరమాత్మ మనల్ని రక్షిస్తున్నాడు. ఈ చెయ్యిని మనం ఇట్లా పెట్టి పిల్లలను కాపాడమా? అవును, ఆ వ్యవహారాన్ని చూపిస్తున్నారు. దాన్ని ఎట్లా చాలా తప్పులు ఉన్నాయి అమ్మగారు. ఆ సంస్కృతి వేళ క్లాస్ చదివిన ఆచార్జీ ఆలోచించండి. శాంతి పడ్డది.
ఓం దేవ్ శాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధే శాంతి వనస్పతి శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సమా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీభ్యో నమః. నమస్తే ఆచార్య, అందరికీ నమస్కారం. శుభోదయం, ఓం సుప్రభాతం. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. నమస్తే. ఓం నమస్తే ఆచార్య. నమస్తే. ఓం ఆచార్య 9 గంటలకు ఫోన్ చేయమంటారు ఆచార్య.